where artificially we are growing the diamonds. So we are taking a diamond of నిజం డైమండ్ కి ల్యాబ్ గ్రోన్ డైమండ్ కి డిఫరెన్స్ ఉంటుందా అని చూస్తే మేము వచ్చిన ఒక బిజినెస్ కమిటీ నుంచి టెంపుల్ కి కన్స్ట్రక్ట్ చేయడం చాలా మంది అనుకుంటారు. Is this a kind of a business or it's kind of things? You see the కోపురాలు ఒక్కొక్క కోపురాలు వేల బొమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్క బొమ్మ వెనక ఒక చరిత్ర ఉంటుంది. రోజు నిత్యం చక్కగా భక్తులు దాదాపు 20,000 30,000 రోజు దర్శనానికి వస్తున్నారు. వీకెండ్స్ లో ఇంకెక్కువగా వస్తున్నారు. రాబోయే రోజుల్లో మన సౌత్ ఇండియాలో ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యాపెనింగ్ ప్లేస్. సో మీరు చరిత్రలో చూస్తే రామాయణం కానీ మహాభారతం కానీ ఎన్నిట్లో కూడా బంగారం సన్నివేశాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఏజెస్ టుగెదర్ వస్తుంది. కేజీఎఫ్ లో చూపించినట్టు ఆ గోల్డ్ ఫ్యాక్టరీస్ లో వైలెన్స్ కి కానీ పవర్ కి కానీ అందరికీ తెలియని విషయం కూడా ఏంటంటే ఇండియాలో కూడా ఎన్నో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. గోల్డ్ డైమండ్స్ కొని పెడతారు. అంత నిజం చెప్పాలంటే వాస్తవానికి మన ఇండియాలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో మన గెస్ట్ మానేపల్లి గోపి కృష్ణ గారు. స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, అది ఈ ఫ్యామిలీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినది. సో టెంపులే కాకుండా జనరేషన్స్ త్రూ జనరేషన్స్ ఫ్యామిలీ రన్ గోల్డ్ బిజినెస్ ఉంది వీళ్ళకి. మానేపల్లి జ్యువెలర్స్ అని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో నాకైతే ఈ పాడ్కాస్ట్ అవుతా KGF మూవీలో చూపించినట్టు నిజంగానే ఆ గోల్డ్ ఫ్యాక్టరీస్ కానీ వైలెన్స్ కానీ ఉంటుందా అన్న క్లారిటీ అయితే వచ్చేసింది. మీకు రావడమే లేట్. సో వెంటనే ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ వీడియో కోసం లేజీ మసిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన స్మాల్ ఇంట్రెస్టింగ్ అండ్ క్లిప్స్ కోసం ది RRR షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. సో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో హలో అండి గోపి గారు. సో యూ స్టడీడ్ జెమాలజీ. నాకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్లో ఐదర్ ఇంజనీరింగ్, మెడిసిన్, లా లేదా కామర్స్ కానీ ఇంకొన్ని అదర్ డిగ్రీస్ ఉంటాయి, అదర్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వై డిడ్ యూ చూస్ జెమాలజీ అండ్ అది ఇప్పుడు మీకు ఎలా హెల్ప్ అవుతుంది మీ బిజినెస్లో? That's a really good question, Andy, because a lot of people, for what is gemology, a lot of people are not aware. And ఇప్పుడు కాదు, ఒక 30 years back story, we had to get 25 years back story. So generally, I come from a family where generation together, they are into gold and diamond trade. And so చిన్నప్పటి నుంచి they make my mind in such a way that you are into this family business. And my passion towards gems was very much because I was there and brought up in such a climates where the jewellery manufactured and it's all done. So this made me to move into that particular direction. And always a subject knowledge which is your need to your profession is very much important. Age is moving on, the changes in lifestyle is coming, the change in everything is needed. So when I joined the business, that way of style of business was entirely different from what practically is today. At that particular time, the importance was given for only metal, not for the particular design or gems into that. Bars unte chal, gold bar unte chal. Investment of gold, any shape of a gold in the form of a chain or any bangle, it was enough. Now trend is changing. People have started exploring it and creating the creativeness. They started accepting their fancy style and the designs, the creativeness. So then gems and all are needed into the jewellery. To get on the best things, so first you should have a subject knowledge to dig into more deeper. So that's where the story started, in fact, gold and gems together. మనం ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో న్యూస్లో చూసినాం, ప్రైమ్ మినిస్టర్ గారు US ప్రెసిడెంట్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్ గిఫ్ట్ ఇచ్చినారని. సో ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే, వై ఈజ్ హీ స్పెసిఫికలీ గివింగ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్? It's true, Andy. That was a hot topic. Prime Minister వెళ్ళడం కలవడం and he gifting a lab grown diamond. So everybody got to know what it is, lab grown diamond. చాలా మందికి సందేహాలు ఉంటాయి. డైమండ్ విన్నాం కానీ what is lab grown diamonds? Now the technology has changed. Now we are manufacturing diamonds in the lab. So how the diamonds grown, we understood, the study చేశారు. అంటే ఒక డైమండ్ నార్మల్గా ప్రకృతి పరంగా రావాలి అంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అండ్ అందరికి తెలిసిందే, డైమండ్ ఇస్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ అ కోల్, ఒక బొగ్గు ముక్క డైమండ్లో ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది? సో నార్మల్గా ఒక డైమండ్ గ్రో అవ్వాలి అంటే
నేచర్లో చాలా న్యాచురల్ pressure, ఒత్తిడి. ప్రాసెస్లో ఒక 1000 years 1000 years ఆఫ్ ఇది. సో దాన్ని స్టడీ చేసి దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. బేసిక్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ టూ వెరైటీస్ అండి. వన్ ఇస్ CVD, chemical vapor deposition diamonds, and other one is HPHD, high pressure high temperature diamonds. So these two are kind of a process where the diamond is grown in the labs. So చాలా మంది అనుకుంటా డైమండ్ గ్రో చేయడం ఏంటి, ఇట్స్ నాట్ అ ప్లాంట్ ఆర్ ఎనీథింగ్, హౌ డు దే గ్రో డైమండ్? సో ఎస్, దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. ఇన్ ఫ్యాక్ట్ నౌ వి ఆర్ గెటింగ్ a lab grown diamonds. The seed for that is a natural diamond. Obviously nobody can create anything, so what has God given us, so we have to go according to that. So seed is needed. So you take a natural diamond, you put up with HPHD లో high pressure and high temperature. భూమిలో వచ్చే హీట్, భూమిలో వచ్చే ప్రెషర్ ఆర్టిఫిషియల్ చేంబర్స్లో చేయడంతో డైమండ్ protons will split. So it starts growing, it starts attracting the site climate when use of an carbon gases with high pressure, and I think this things will form it in high pressure. And chemical vapor diamonds, where that's the same kind of a process where you take a natural seed and do with carbon gases with the pressure, so where it grows. So ultimate thing, and two different process but almost the same kind of a thing, where artificially we are growing the diamonds. So we are taking a diamond of 10 cents 20 cents and we are growing it to 2 carats, 10 times to that. So that's what's going on. And the first, these lab grown diamonds were started, big manufacturing was started and big production has started in US and China. So even India was not behind that, so especially Gujarat. So there are a lot of setups have started, a lot of people have started into this lab diamonds. So in fact, in other words, to promote the diamond, lab grown diamonds, that's the kind of a small incident we can say, and things like that. But people accepting the lab grown diamonds, coming up to Indian mentality is not that, we can say, as you see in the Western market. అదే అడుగుదాం అనుకుంటున్నా, అంటే నిజం డైమండ్ కి ల్యాబ్ గ్రోన్ డైమండ్ కి డిఫరెన్స్ ఉంటుందా అని చూస్తే? సో ఎప్పుడన్నా God made is God made. What is created, what is artificially manufactured is obviously you can't go with 100% same, but we can say that this is 99% same అని చెప్పవచ్చు. And this help of a natural seed, that's a natural diamond. Well, Western market లో చక్కగా యాక్సెప్ట్ చేశారు. Today you see in US and all, lot of people, they buy the diamonds like a furniture, they don't buy a diamond like an investment. So a lot of people are coming forward and doing it, but in India we always give importance for the buybacks. నేను ఇవాళ కొంటున్నాను, మళ్ళీ నాకేమైనా వస్తుందా అని ఆలోచిస్తాము. So at that particular point, lab growns have zero value. So the buyback policy is zero, because day by day you can see the technology going on, the production increases, the price comes down. But natural is always natural. Natural is always rare. So natural has its own beauty, in fact, చెప్పాలి అంటే. సో సర్టైన్ కమ్యూనిటీస్ మాట్లాడుతుంటే నాకు ఒక థాట్ వచ్చింది. సర్టైన్ కమ్యూనిటీస్కి మన ఇండియాలో గోల్డ్ మీద ఎక్స్ట్రీమ్ ప్యాషన్ ఉంటుంది. అంటే ప్రతి ఫెస్టివల్కి కొంటారు, ఎవ్రీ టైం అంటే వాళ్ళకి అదొక వచ్చి కాల్ అసెట్, హ్యూజ్ అసెట్. కొందరేమో నార్మల్ షాపింగ్ చేస్తారు, ఇంకొందరేమో నాకు గోల్డ్ ఉండాలి, గోల్డ్ ఉంటేనే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా చూస్తారు. వై హ్యాస్ దట్ ఓన్లీ ఫర్ అ పర్టికులర్ కమ్యూనిటీ ఇట్ చేంజ్డ్? ఎందుకు అట్లా చేంజ్ అయిందంటే వాళ్ళకి not a community అండి, బట్ వీ కెన్ సే ఆల్ ఇండియన్స్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రతి ఒక్కరికి బంగారం పైన ఎక్కువ మక్కువ అని చెప్పవచ్చు. బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలని. కానీ నార్మల్గా బంగారం అనగానే ఒక ఇన్వెస్ట్మెంట్ మెటలే కాదు, బంగారానికి ఎంతో ఉంది. సో మీరు చరిత్రలో చూస్తే రామాయణం కానీ మహాభారతం కానీ ఎన్నిట్లో కూడా బంగారం సన్నివేశాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఏజెస్ టుగెదర్ వస్తుంది ఇది చెప్పాలి అంటే. సో బంగారం గొప్పతనం ఏంటంటే ఆ మెటల్ ఎలాంటిదంటే అట్ ఎనీ కండిషన్స్ ఎనీవే అది ఎప్పుడు కూడా రస్ట్ అవ్వడము చేయడం ఉండదు. ఇట్స్ వెరీ సాఫ్ట్, ఆల్వేస్ షైనీ. అండ్ డూ యూ రియలీ బిలీవ్ అది ఎంత సాఫ్ట్ అంటే 1 gram of gold can be made into a sheet of 6 square feet. You know, you believe it? 6 square feet. 6 square feet with 1 gram of gold. Anta soft. So you see even in spacecrafts kanivandi of high precision equipments lo kanivandi longer life kosamu different weather conditions lo withstand cheyadaniki they use gold.
So that's the way actual gold is on for that. And the beauty of it is it's a very attractive metal. చూడగానే వావ్ అనిపించే మెటల్. సో దట్స్ ద రీజన్ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ద అవైలబిలిటీ ఆఫ్ ఎ గోల్డ్. So the availability of a gold is such a way, in fact it's a God's gift for humankind which is free. It's all the cost what we spend for the production, for the mining. So exactly, when what's the price of a gold today? You take a 1 kg of a gold, you see some kind of price. The price is nothing but the production cost, which has the pains have taken in producing the gold. So that's where the production cost comes down and the gold price comes out to be. గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది కదా ఎవ్రీ డే, పర్ తులా ఇన్ని, పర్ కేజీ ఇంత అని, సిల్వర్ అయితే ఇంత, ఎనీ మెటల్కి ఈ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరు సెట్ చేస్తారు? మన అందరూ మీ గోల్డ్ స్టోర్స్ వాళ్ళు కూర్చొని అరే ఇంత ఈ డే ఇంత, ఆ డే ఇంత అని చెప్తారా? లేదు, యాక్చువల్గా ఎలా ఉంటుంది, చాలామంది అనుకుంటారు పెళ్ళిళ్ళు ఉంటే బంగారం రేటు పెంచేస్తారు, పెళ్ళి లేనప్పుడు ధర తగ్గించేస్తారు. అలా కాదు. బంగారం రేట్ అనేది ప్రపంచం మొత్తంలో ఈజ్ కమ్స్ ఫ్రమ్ లండన్ మార్కెట్, దట్స్ కంట్రోల్ బై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. సో దాన్ని స్పాట్ ప్రైస్ అంటారు. సో ఒక ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ రోజు ఎంత పడుతుంది డాలర్స్లో ప్రైస్ వస్తుంది. ఆ స్పాట్ ప్రైస్ని ఫాలో చేస్తూ ప్రపంచం మొత్తం ట్రేడ్ జరుగుతుంది. అండ్ వీ సీ పీపుల్, నేను దుబాయ్కి వెళ్తాను, నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు బంగారం తెచ్చుకుంటాను, అక్కడ వెళ్ళినప్పుడు నాకు అక్కడ బంగారం చౌక తెచ్చుకుంటాను. ఎందుకు అక్కడ చౌక ఇక్కడ ఖరీదు? ఇంపోర్ట్ డ్యూటీస్, టాక్సెస్, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ డిఫరెంట్ రూల్స్. సో దుబాయ్ వన్స్ అపాన్ అ టైమ్ వాజ్ free tax-free place, but not now today. So now Dubai is a market where you may get a collection, a variety for all your fashion accessories, but it's not a place where a tax-free card. Okay, but compared to other places, it's little lesser because the duties and taxes are lesser. So ఈ ఇంటర్నేషనల్లో పర్ ఔన్స్ ప్రైస్ వస్తుంది. ఒక ఔన్స్ అంటే 31.1 grams. సో ఈ స్పాట్ ప్రైస్ని గ్రామ్స్లో డివైడ్ చేసుకొని ఒక గ్రామ్ గోల్డ్ యూఎస్ డాలర్స్లో ఎంత పడుతుంది, దాన్ని మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేయాలి. బికాజ్ మన దగ్గర సో ఒకప్పుడు $1 అంటే 50 రూపాయలు ఉండేది, 70 రూపాయలు ఉండేది, ఇవాళ 83 రూపాయలు 50 పైసలు. సో ఇండియన్ వాల్యూ, ఎక్స్చేంజ్ వాల్యూ, ఇండియా రూపీ వాల్యూ తగ్గడం, డాలర్ గెయిన్ అవ్వడం, ఇండియాలో కొంచెం ఎక్స్పెన్సివ్ గోల్డ్. సో గోల్డ్ రేట్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత వాట్ ఈస్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇండియన్ ఇంపోర్ట్ డ్యూటీ, సో అండ్ వాట్ ఈస్ యువర్ జిఎస్టీ. సో కంపేర్ టు చేసుకుంటే ఆల్మోస్ట్ 15% అవుతుంది. దానిపైన 15% యాడ్ చేసుకుంటే యూ గెట్ ఎ ల్యాండింగ్ ప్రైస్ ఇన్ ఇండియా. సో దీన్ని ఫాలో చేస్తూ ఆల్ ద పీపుల్ సెల్ ఆన్ ద జ్యువెలరీ అండి. అండ్ దీస్ ఆల్ కమ్స్ విత్ 24 karat gold. సో ద ప్రైస్ వాట్ వీ గెట్ ఇస్ ఫర్ 24 karat gold. సో దీన్ని డివైడ్ చేస్తూ 24 karat is this much. So then accordingly what is 22 price, what is 18 price, what is 14 price. So ఈ విధంగా గోల్డ్ రేట్స్ ఉంటాయి. It's nothing but no jeweler can do anything or anything. It's purely depends on the international market. And international మార్కెట్లో బంగారం రేట్ అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంటుంది. నార్మల్గా చూస్తాం ఏదైనా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇంటర్నేషనల్లో ఉంటే గోల్డ్ పెరిగిపోతుంది. ఏదైనా యుద్ధం జరుగుతుందన్న ఆలోచన వచ్చినా, ఏదైనా టాపిక్ వచ్చినా మెటల్ పెరుగుతూ ఉంటుంది. చాలామందికి అర్థం అవ్వదు వై ద రీజన్ బంగారంలో ఇంత మార్పు జరగడం. సేమ్ అవుతుంది, మనం వెళ్ళి మన కుటుంబాన్ని సేఫ్గా ఉండాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ బంగారంలో చేసి దాచుకుంటాం. అట్లా ప్రపంచంలో అన్ని దేశాలు దాచుకుంటాయి. సో గోల్డ్ రిజర్వ్స్లో చూస్తే ఇండియా కూడా ఎన్నో గోల్డ్ రిజర్వ్స్ చేస్తుంది. So today India also stands at 8th or 9th position in gold reserves. So we have almost 800 metric tons of gold. So that's official figures what I'm telling you. So అలా గోల్డ్ రిజర్వ్స్ అన్ని దేశాలు చేస్తాయి. సో ఆ గోల్డ్ రిజర్వ్స్ బట్టే వాళ్ళ కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. సో యుఎస్ ఇస్ దేర్, I think 3,000 metric tons of US holds it. China holds a lot. Africa also has a good production as well as holding. Australia has production as well as holding. So gold reserves will give an impact on the currency also. So gold reserves says that yes, the country has the excess amount apart from the expenditure. So they have the reserve fund. So that's the reason metal prices ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా ఏది జరిగినా అప్ అండ్ డౌన్లో జరుగుతుంది. అంటే ఒక కామన్ పర్సన్కి గోల్డ్ చూస్తే, ఆర్నమెంట్ కానీ బార్ కానీ చూస్తే దాని మీద రాసి ఉంటుంది కదా, అది నిజంగా అది ప్యూరిటీ వైజ్ అది ప్యూరా కాదా, అది చూస్తే నమ్మేయాలా, లేకపోతే ఇస్ దర్ ఎనీ అదర్ వే? అన్ఫార్చునేట్లీ ఇండియాలో చక్కటి డిజైన్స్ దొరుకుతాయని చెప్పి ప్రపంచంలో అందరూ మాట్లాడతారు. అదేవిధంగా ఇండియాలో బంగారం, నాణ్యతమైన బంగారం దొరకదు అని కూడా మాట్లాడతారు. దట్ వాజ్ ఆల్ వన్స్ అపాన్ అ టైమ్
ఎప్పుడైతే క్వాలిటీ స్టాండర్డ్స్ లేదు, సో సుమారు ఇన్ ఇయర్ 2000 BIS has started, so Bureau of Indian Standards, where quality marking on the jewelry. సో ఈ రావడంతో ప్రతి ఒక్క ఆభరణ నాణ్యత చెక్ చేసి గవర్నమెంట్ వాళ్ళు దాని మీద సర్టిఫై చేయడము, సో దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు HUID కోడ్ అని తీసుకొచ్చారు. సో ఎవ్రీ పీస్ ఆఫ్ జ్యువెలరీ యూ మ్యానుఫ్యాక్చర్ దట్ గోస్ టు ద గవర్నమెంట్ ల్యాబ్. Government lab test the purity of that particular jewelry. So gold purity, soldering part purity, inner and outer maximum, they do it, check it, and they certify that this particular jewelry has this much fineness of gold. That you see 22 carat ante 91.6 namida vastundi, and you see it as 18 carat, you see it as 750. That's nothing but out of 1000 parts, 750 parts of pure gold in that. So they put the fineness. Apart from the fineness, they mention a unique number. So this unique number will give the history of the jewelry and where the gold has been sourced, from which manufacturer or which manufacturing unit it has been manufactured, and which retailer has purchased it, and who is the end user who has purchased it. This all history is inside the stories inside that small number. So this more standardization will always have a more healthy market and చెప్పవచ్చు. People can come forward and ఆనందంగా కొనుక్కోవచ్చు. నేను 916 హాల్మార్క్ ఆభరణం HUID వస్తువు కొనుక్కుంటానంటే దే కెన్ బి సేఫర్. దే కెన్ బై ఇన్ ఎనీ జ్యువెలరీ కంపెనీ. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లుక్ అట్ 916 HUID. So the other aspect apart from quality is the product finish, the make, the quality of workmanship. So that is important, which goes according to the company and company. గోల్డ్ అనేది జస్ట్ పీస్ ఆఫ్ ఎర్త్. అక్కడి నుంచి మనకు ఆర్నమెంట్ లాగా రావడానికి ఏ స్టెప్స్ వల్ల వస్తుంది మనకు అది? చాలా మంది గోల్డ్ మైన్స్ అనగానే, బికాస్ వీ హావ్ సీన్ సమ్ రీసెంట్ ఫిలిమ్స్ ఆల్సో దీస్ అండ్ దాట్, and fine, that's a different story in fact to make it people attract. But gold mining is done in such a way as the time runs away, so we need to dig more deeper into the earth's crust to get gold. So earlier river beds lo kanivandi, running waters lo kanivandi, we used to get the gold nuggets. So that where easy mining happens. But day by day paina unna gold mining anta jarigipotundi. We have to dig into more deeper things to do it. And gold mining is anta easy kuda kaadu. Gold mining lo entante, it's first thing is mining, next thing is manaku dorake gold is not a pure gold. So it's mixed with different metals. So దాని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటాయి. నగెట్స్లో తీసి దాన్ని ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేసిన తర్వాత ప్యూరిఫికేషన్లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. So what technology they are doing it, whether the purity is of 95% or 99%, 99.5 or 999 or 49, how the way the process is done. So these all things with that. Once you get a pure form of gold, now it's ready for us to manufacture any kind of a jewelry అని చెప్పవచ్చు. అండ్ ఫన్ ఏంటంటే అన్ప్యూర్ గోల్డ్ని ప్యూర్ చేస్తాము, మళ్ళీ ఆ ప్యూర్ గోల్డ్లో వీ యాడ్ అలాయ్స్ and make it lower caratage to manufacture jewelry. Okay. సో చాలా మంది ఉంటుంది, వై డోంట్ వి యూస్ ద రా గోల్డ్, అలానే 20 క్యారెట్ దొరుకుతుంది, 22 క్యారెట్ దొరుకుతుంది, 23 క్యారెట్ దొరుకుతుంది, అలానే వాడచ్చు కదా జ్యువెలరీకి. అలా వాడడానికి రాదు. ఏమవుతుంది, గోల్డ్లో అలాయ్స్ ఏవైతే మిక్స్ ఉంటాయో ఇంప్యూరిటీస్, సో డిఫరెంట్ మెటల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ టు దట్ గోల్డ్ న్యాచురల్ ప్రాసెస్ అయినప్పుడు. సో దాన్ని తీసేసిన తర్వాత 24 carat gold 22 carat ki convert చేసేటప్పుడు we have certain alloys. So you going for any soft jewelry, so we have some alloys which makes the gold more softer. You want it to be hard, so we have some alloys we add up with 24 carat gold to increase the strength of the gold and longevity. So now you take it to lower carats, 18 carats. Now మీరు gold అంటే చూస్తాం yellow, gold లో yellow కాకుండా white ఉంది, pink ఉంది. So that's not any artificial color. You melt it also it's white, you cut also it's white, whatever you do white. What is that? 24 carat yellow gold ni alloys add chesi we change the color of the gold. So that's way it happens. Now jewelry use chese anta kuda India lo major ga 22 carat and 18 carat. So ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనము మీరు అన్నట్టు మూవీస్లో పెద్ద పెద్ద సెటప్ ఉంటుంది. కేజీఎఫ్లో చూపించినట్టు ఆ గోల్డ్ ఫ్యాక్టరీస్లో వైలెన్స్కి కానీ పవర్కి కానీ ఇట్లే ఉంటుందా రియల్ లైఫ్లో? అంటే నాకు అనిపిస్తుంది మూవీస్ కానీ ఏదైనా కూడా సమ్ పార్ట్ ఆఫ్ రియల్ లైఫ్ సినారియోని ఇన్స్పిరేషన్ తీసుకునే వస్తుందేమో స్క్రీన్ పైకి అనిపిస్తుంది. బట్
So generally, in like a Japan movies and all what we see, it's a different kind to make it more spicy and to make it more interesting things over there. But now the current generation gold mining is entirely different. It's more legal and more ethical. It's done. So it's done by very big companies by taking the license without spoiling the nature. తక్కువ నష్టం జరిగే విధంగా చేస్తారు. సో అండ్ నేను ఇందాక మీకు చెప్పాను, నౌ డేస్ ఆఫ్ కమింగ్ ద మోర్ మైనింగ్ హ్యాపెనింగ్ మనం ఇంకా మోర్ డీపర్ ఇన్ టు ద కస్ట్ వెళ్ళి మైనింగ్ చేయడానికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పెయిన్స్. సో అందరికీ తెలియని విషయం కూడా ఏంటంటే ఇండియాలో కూడా ఎన్నో గోల్డ్ మైన్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ ఒక టెక్నాలజీ టు డూ ద మైనింగ్. సో మన ఇండియాలో ఉన్న గోల్డ్ మైన్స్ని మనం మైన్ చేయాలంటే వీ నీడ్ ఎ టెక్నాలజీ, and the costing is so expensive. Instead of mining in our country, we can buy it from other country. That's the reason India lo gold mining anedi chala takkuva. But we see the major countries top of positions lo. You see Australia and China and Russia, so Africa. These countries are on top in production of gold and chapali. And gold reserves kostayi. In ప్రొడక్షన్లో ఇండియా లేకున్నా కానీ గోల్డ్ రిజర్వ్స్లో ఇండియా ఇస్ ఇన్ అ గుడ్ పొజిషన్ అని చెప్పవచ్చు. సో గోల్డ్ రిజర్వ్స్లో ఇండియా స్టాండ్స్ అప్రాక్సిమేట్లీ 8th or 9th పొజిషన్, వేర్ అఫీషియల్ ఫిగర్స్ కమ్ ఇన్ టు ద సీన్. ఇన్ ఫ్యాక్ట్ ఇండియన్స్ ఎప్పటి నుంచో పూర్వం నుంచి తరతరాల నుంచి గోల్డ్ డైమండ్స్ కొని పెడతారు. అంత నిజం చెప్పాలంటే వాస్తవానికి మన ఇండియాలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. సో ఇండియాలో ఉంది అన్నారు కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఉంది, నాకు ఆ రియల్ ఎస్టేట్లో మైనింగ్ చేస్తుంటే నాకు గోల్డ్ దొరికింది. సో నేను కెన్ ఐ ప్రొడ్యూస్ గోల్డ్ అండ్ కెన్ ఐ సెల్ ద గోల్డ్? See, mining, you're doing something, you're digging something, you find it. That's a small piece of thing, wealth you may find. ఎప్పుడో ఎవరో దాచి పెట్టేసింది ఉంది తెలుస్తుంది దొరుకుతుంది. న్యాచురల్గా మీరు మైనింగ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. యూ నో ఇట్, గోల్డ్ melting point, it's 1060 degrees approximately. So it's not that easy to change the form of a gold. And to get on a gold, you have to go deeper into hundreds of meters into Earth's crust. It's not that edo mana foundation lo tiyagane dorkestundi. That's that's a little quantity that's done in a way. Lucky on to getting it. But legally, what you get it from your mere dig chesina dorkina, that belongs to government. So I was going through this asbestos mining and aluminum mining. అవి మన సొంతం అవ్వచ్చు, బట్ గోల్డ్ మనకు దొరికితే ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. ఏ బిజినెస్లో అయినా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి హ్యూజ్ ఎక్స్టెంట్ వరకు డెవలప్మెంట్ జరగాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టోర్ గురించే, సికింద్రాబాద్లో ఒక షాప్ నుంచి ఇప్పుడు ఇన్ని స్టోర్స్ అవ్వడానికి వాట్ వాజ్ ద ప్లాన్ అంటే మీ విజన్ ఎట్లా ఉంటుంది? See, first, in fact, when I entered into business, our way of business was purely manufacturing. It was not into big retail. So, but why I entered, I've seen a big retail segment is there. So, people are more passionate about gold and designs. So, I entered, started creating unique jewelry for the clients. So, the flavor we understood, and elanti kavali, elanti chestunnaru. So, where the trend has started, we have started growing also into retail segment. So not just into manufacturing kaakunda retail segment kuda start chesamu. And custom made retail segment ante annitkana tough thing, everybody knows it. They can get jewelry and sell jewelry, but custom made retail ante it's very tough. So but Manepally has taken it forward. We have started a journey from Secunderabad to we have grown up into now 6 branches around Hyderabad. So giving the best things to customers and clients. See, everybody need a piece of jewelry. It's not just like an asset. The piece of jewelry has a memory. I buy a necklace for my wedding. I buy a necklace for my birthday. I buy a finger ring for an engagement. So each and every jewelry has a memory. To make that memory more memorable and more wonderful, you really need one of the best piece of gold. So where the design comes in. So the collections, the varieties. So trend goes on change. But teenagers like something very thin, different in color, not that shiny. Normally, elder people like gold to be more shiny, more attractive. And the few concepts and few of particular people like to wear more of kundan jewelry, poliki jewelry, studded jewelry. The many different kind of. The more you create,
the more you get a business. So creation is a part of now our jewelry industry, we can say. సో అదే విధంగా ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి. True. And we should be more lucky to be in India, because India is a place where we have the world's best carriers or artisans who work in gold creating the designs. So you design, you dream, that's maybe you do it, but practically to get into reality it's not ante easy kaadu. So దాని రియాలిటీకి తీసుకురావచ్చు ఒక చక్కటి కంసాలి కావాలి, a person, a man who is behind the entire of a masterpiece. So we the team also, India blessed with a beautiful team అండి. And జ్యువెలరీ ఇండస్ట్రీ ప్రపంచంలో మొత్తం ఒకవైపు అయితే ఇండియా ఒకవైపు. సో మన దగ్గర వచ్చే కలెక్షన్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ కలెక్షన్ ఆ డిజైన్ ఉండదు. డిఫరెన్స్ ఏంటంటే మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్, ప్రతి ఒక్క స్టేట్కి ఒక కల్చర్ ఉంది. సో ప్రతి ఒక్క కల్చర్ వెనుక దర్ ఇస్ జ్యువెలరీ. సో యూ టేక్ సౌత్ వేర్ చెన్నై, తమిళనాడు, you always see a kind of mango malas, kasu malas, varahala mala. These things were compulsory. Every family in South has a piece of it. And you come into our Telangana and place. So we have Gotapusalu. I think you all know Hyderabad is famous for pearls. But మీరు ఎవరైనా ఆలోచించారా హైదరాబాద్లో సముద్రమే లేదు? Why Hyderabad is famous for pearls? There's a story behind it. So you all know Hyderabad, it's all the Nizam area. So Nizam was a king. He was very much passionate about the business. So our days low, I'm not talking about current Dubai or today's UAE. Once upon a time, before the petrol used to be there, they were one of a very poor country. And తినడానికి తిండి కూడా ఉండేది కాదు, బట్ట కూడా ఉండేది కాదు. సో అక్కడ వాళ్ళది ఏం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న సముద్రంలో పర్ల్స్ వచ్చేవి. ఆ పర్ల్స్ని అన్నీ తీసి కష్టపడి తీసి జమ చేసి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి నిజాంతో ట్రేడ్ చేసి బార్టర్ సిస్టమ్గా దే యూస్ టు టేక్ క్లోత్స్ కానీ ఫుడ్ కానీ ఒక 6 నెలలకు సరిపోయేలా, ఒక ఏడాదికి సరిపోయే విధంగా ఒక్కొక్క కమ్యూనిటీ వచ్చేది చేసేది తీసుకెళ్ళేది. ద లైఫ్ స్టైల్ వాస్ దట్ పర్టికులర్ డే. సో నిజాం వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడ్ కాబట్టి ఈ ఇన్వైటెడ్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద గ్లోబ్లో అండ్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ విజిట్ Nizam for pearls. He made a market. Today also మీరు గోల్కొండ ఫోర్ట్లో చూస్తే ఒక మార్కెట్ కనిపిస్తుంది. A small stores, a place, a platform where olden days gem trade was used to happen. ముత్యాలు కానీ రత్నాలు కానీ. So slowly it became a hub for pearls. So that's the reason అప్పటి నుంచి హైదరాబాద్ అనగానే ముత్యాలకు ఫేమస్ అనే వర్డ్ వచ్చేది. పర్టికులర్లీ ఫ్యూ జ్యువెలరీ స్టోర్స్ మా దగ్గర చాలా తక్కువ దొరుకుతాయి. మా దగ్గర ఇట్లాంటి దిస్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్ జరుగుతుంది ఆ స్టోర్స్లో. అంటే ఏం జరుగుతుంది ఆ స్టోర్లో దట్ అదర్ స్టోర్స్ ఆర్ అనేబుల్ టు క్రాక్, లేకపోతే ఏంటి అక్కడ? See, I'll tell you. So when you want to target customer, so you need a tool, okay? So when you feel that you're not fit for talking about creativeness of a jewelry, when you're not fit to talk about a finish of a jewelry, when you feel that you cannot compete with something giving the best to the customer, the last option is price. So అప్పుడు ఏం చేస్తారు, తక్కువ మేకింగ్ ఛార్జీతో తక్కువ తరుగుతో మేము ఆభరణాలు ఇస్తామంటారు. అంటే తక్కువ తరుగుతో ఇవ్వడం ఆభరణం ఏంటంటే బంగారు నాణ్యత బాగానే ఉంటుంది, అంటే వర్క్మెన్షిప్లో లోవర్. సో యూ సీ డై వర్క్తో, a simple వర్క్తో, వేర్ యూ సీ కేరళ జ్యువెలరీ, these jewelry are manufactured in mass. Very huge quantity manufactured at one particular place and distribute out there different jewelry store ki. So deentlo endante labor charges are cheaper. So obviously the production cost tagutundi. Gold ekkadaina okate, because the price anywhere in India, 24 karat price anywhere in India is one and the same, 22 karat price anywhere in India is one and the same. A change in but a zone unte maybe a few rupees, but adi pedda difference kaadu. The game anta kuda charges lo. So charges అనేది వర్క్మెన్షిప్, అది కస్టమ్ మేడ్లో చేసి ఒక పీస్ మాస్టర్ పీస్ క్రియేట్ చేస్తే లిటిల్ ఎక్స్పెన్సివ్. మాస్ ప్రొడక్షన్లో ఏదైతే వచ్చి విచ్ ఇస్ కామన్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లిటిల్ చీపర్. అంతేకాని ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ చీపర్ ఆర్ గోల్డ్ ఈస్ చీపర్, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఆర్ చీపర్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో అట్లీస్ట్ అది చెప్పాను, చాలా కస్టమర్స్ తెచ్చుకొని మేబీ అక్కడ నుంచి ఇంకా వేరే డిజైన్స్ కానీ దానికి అంటే టు కస్టమర్ని స్టోర్లో లాగడానికి ప్రైస్ ఫ్యాక్టర్ చెప్పేసి తక్కువ అంటారు. వన్ కస్టమర్ స్టోర్లో వచ్చిన తర్వాత
ఎవరైనా బంగారం కొనుక్కుంటానంటే ఎల్లప్పుడూ ఉండేదే కొనుక్కుంటాడు. సో ఒక చక్కది కొనుక్కోనని ఆలోచిస్తారు. ఇది దిస్ మేకింగ్ ఇస్ 5 రూపీస్ అండ్ దట్ మేకింగ్ ఇస్ 20 రూపీస్. ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత అదే నచ్చుతాడు. రెండు పక్కకు పెడితే ఆబ్వియస్లీ అదే నచ్చుతాడు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఉంటుంది. సో కస్టమర్ స్టెప్ ఇన్ లాగడానికి యూ కెన్ టాక్ అబౌట్ ద ప్రైస్, బట్ మీరు కస్టమర్కి సాటిస్ఫైగా ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు డెలివర్ ద బెస్ట్ క్వాలిటీ టు దెమ్. సో అక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. బట్స్ డిఫరెంట్ స్ట్రాటజీ అన్ని బిజినెస్లో ఉంటాయి, అన్ని రంగాల్లో ఉంటాయి. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ థింగ్స్ ఆర్ ప్లేడ్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి. సో మీది మానేపల్లి జ్యువెలరీ అనేది ఇట్ ఈస్ త్రూ 5 జనరేషన్స్. అంటే ఒక్క జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ అంటే చూస్తే మనం ఆలోచిస్తే 5 జనరేషన్స్ అంటే ఇట్స్ మ్యాసివ్. ఎవరన్నా పాస్ చేయడానికి ముందు తరాల వారికి, ఇన్ఫెంట్స్కి, తర్వాత వచ్చే జనరేషన్స్కి అంటే ఏం చెప్తారు 5 జనరేషన్స్ కంటిన్యూ అవ్వడానికి? మీ విషయంలో మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ వాట్ వాజ్ ఇట్? యాక్చువల్గా ట్రూగా చెప్పాలంటే చాలామంది అనుకుంటారు ఫ్యామిలీ రన్ బిజినెస్ అనగానే పిల్లలకు చాలా ఈజీ, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చక్కగా వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది వ్యాపారం చేయడానికి. ఇంకో విధంగా చెప్పాలంటే ఫ్యామిలీ రన్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదండి. ఆల్రెడీ పెద్దవాళ్ళు వాళ్ళ టోటల్ మంచి బెస్ట్ ఆలోచనతో దాన్ని ఒక మంచి బిజినెస్కి ముందుకు తీసుకెళ్తారు, అంటే ఒక స్పీడ్ ఆఫ్ 100లో తీసుకెళ్తారు. సో 100లో వెళ్ళే స్పీడ్ బిజినెస్లో మీరు జాయిన్ అయ్యి దాన్ని 200 స్పీడ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అక్కడనే మనం వీ హ్యావ్ టు అడాప్ట్ ద టెక్నాలజీ, వీ హ్యావ్ టు మోల్డ్ చేంజ్ అకార్డింగ్ టు ద కరెంట్ సిచ్యువేషన్, then only things will move on. And as you say, it's nothing is easy. So even a family run business ichina kandi dani maintain chesi next generation ki ivadam anedi. But one thing we see it earlier ga oka bangaram vyaparam cheyali ante oka qualification kavali, ante bangaranni gurtu pettali, you have to identify the metal. So today we have a carat meter, ante bangaram నాణ్యత తెలియాలంటే carat meter లో పెట్టి చెక్ చేస్తే what is a caratage అనేది చూపిస్తుంది. It's matter of 2 minutes. But down the line of 25 years, 30 years back, carat meters లేదు. సో బంగారం నాణ్యత తెలియాలి, వెదర్ ఇట్ ఈస్ 60% ఉందా, 80% ఉందా, 90% ఉందా అంటే ద పర్సన్ షుడ్ బి ట్రైన్. సో దట్స్ అ టచ్ స్టోన్, చాలా మీరు చూసుంటారు మూవీస్లో కానివ్వండి, డాక్యుమెంటరీస్లో కానివ్వండి. ఎర్లియర్ బంగారు నాణ్యత తెలియాలంటే బ్లాక్ స్టోన్ ఉంటుంది, టచ్ స్టోన్ అనేవాళ్ళు. దే యూస్ టు రబ్ ఆన్ దట్ పర్టికులర్ స్టోన్ అండ్ సీ ద కలర్ గ్రేడ్, చూసి దాని నాణ్యత చెప్పేవాళ్ళు. దట్ వాజ్ అ టఫ్ థింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఒక గోల్డ్ బిజినెస్లో రావాలి అంటే ఫస్ట్ ఈ టచ్ స్టోన్ గ్రేడింగ్ తెలుసుకోవాలి. అండ్ గోల్డ్ హ్యాస్ హై డెన్సిటీ. సో ఈవెన్ కళ్ళు మూసుకుంటా కూడా వస్తువు చేతిలోకి వస్తే ఈ మెటల్ ఏంటి అనేది గుర్తుపట్టే డెన్సిటీ తెలుసుకోవాలి, బంగారం ఒక డెన్సిటీ తెలుసుకోవాలి. ఈ థింగ్స్ అండ్ ట్రైన్ అయినాకని హీఈస్ ఫిట్ ఫర్ డూయింగ్ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్ అప్పుడు వే ఆఫ్ చెప్పాలి అంటే, సో ఇన్ ఫ్యాక్ట్ మై సూపర్ హీరో మై గ్రాండ్ ఫాదర్ నాకు అన్ని చక్కగా నేర్పించాడు. ఇట్ వాజ్ అ టఫ్ అట్ దట్ పర్టికులర్ టైం, బట్ నిజం చెప్పాలంటే దట్ థింగ్స్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ ద ఫ్యూచర్. సో చాలా మందికి ఉంటుంది ఆలోచన. సో చాలా మందికి బుక్ నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రాక్టికల్గా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసే వరకు వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన తర్వాత ఓపికలు పోతాయి. ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకున్నా ఏం చేస్తాంలే అనుకుంటాను. సో అందుకే ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. I really, for the younger generation, first thing you have to be very smart enough learning the things in a initial stages. So time ఉంది కదా నేర్చుకోవడానికి చాలా అని కాదు, ఫస్ట్ ఆ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ తర్వాతని థింగ్స్ విల్ మూవ్ ఆన్. వన్స్ యువర్ ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్, యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ ద వే డైరెక్షన్ మనకు ఎలా కావాలో ఆ మార్గంలో చక్కగా వ్యాపారం చేస్తూ వెళ్ళొచ్చు. బట్ ఆ ఫౌండేషన్, ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ఇట్ షుడ్ హ్యావ్ ద ఎంటైర్ నాలెడ్జ్ ఆఫ్ ద థింగ్స్. సో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాకు తెలిసి చాలా ఫేమస్ అవుతుంది. ఎవరు చూసినా ఫొటోస్, వీడియోస్, ఒకసారి 20,000 పీపుల్, 30,000 పీపుల్ వస్తున్నారని న్యూస్లో చూస్తుంటే ఐఎమ్ అమేజ్డ్. ఎంతసేపు చూస్తున్నా చూడాలనిపించే అంత ఆర్కిటెక్చర్, అంత బాగుండే టెంపుల్ ఇది. సో నార్మల్ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నుంచి ఇంత పెద్ద అమేజింగ్ కన్స్ట్రక్షన్ని చేయడానికి మీ హౌ వాజ్ ద ప్రాసెస్? అంటే నార్మల్గా ఏదైనా బిల్డింగ్లో ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటారు, సివిల్ డిజైనర్ ఉంటారు. మన టెంపుల్కి వచ్చేసరికి ఎవ్రీ సింగిల్ థింగ్ చాలా మైన్యూట్గా మనం చూడాలి దాన్ని. ఎట్లా సాధ్యమైంది ఇంత మార్వెల్? ఇన్ఫ్యాక్ట్ మనం ఇల్లు కట్టుకుంటున్నాము, వాస్తు చూస్తాము, కట్టేసుకుంటాము. నో నీడ్ టు ఆన్సర్ టు ఎనీబడి. యూ ఆర్ డూయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, యూ ఆర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ యువర్ చాయిస్ ఆఫ్ కలర్, మీకు కావాల్సింది రుచిగా మీరు చేసుకుంటారు. కానీ దేవాలయ నిర్మాణం అంటే అలా కాదు. చాలా 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 డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే. సో మేము వచ్చిన ఒక బిజినెస్ కమ్యూనిటీ నుంచి టెంపుల్కి కన్స్ట్రక్ట్ చేయడం చాలామంది అనుకుంటారు.
is this a kind of a business or it's kind of things? I'll tell you, life law anni kuda you can't think it of in a business aspects. The true life law, at a certain point you will understand what is life. Life is not just running behind the money. So life has something else. So it's not that you done your college, ఉద్యోగం చేసేయాలి, నా శాలరీ ప్యాకేజ్ కావాలి, ఇంకా శాలరీ ప్యాకేజ్ కావాలి, 2 years ఇక్కడ చేసిన తర్వాత ఇంకా 2 years ఇంకో హై ప్యాకేజ్ వస్తే అక్కడ మూవ్ అవుతాను. ఇదే లైఫ్ కాదు. లైఫ్లో ఎంత ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్. సో a kind of an incident where something happened in our family where రియల్లీ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆయన దయతో టుడే వి ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ వే అండ్ హ్యాపీ హెల్దీ వేగా. సో ఇట్స్ ఆల్ సంథింగ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ చేయాలి. మా నాన్నగారి కోరిక, మా నాన్నగారి సంకల్పం. సో ఇట్స్ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 9 years. సో టుడే యూ సీ ద స్వర్ణగిరి. అండ్ ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అంటే ఎన్నో పద్ధతులు ఉంటాయి. సో యూ సీ ద గోపురాల్లో ఒక్కొక్క గోపురాల్లో 1000 బొమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్క బొమ్మ వెనక ఒక చరిత్ర ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఒక దాంట్లో చూస్తే రామాయణంలో జరిగిన ఒక సంఘటన, మహాభారతంలో జరిగిన ఒక సంఘటన, అంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాయి, మనం నార్మల్గా దేవుడు మూవీస్ కానీ బుక్స్ చూసిన సంఘటన, ప్రతి ఒక్కటి యూ సీ ఇట్, ఒక మెమరీ. ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. స్వామివారి కళ్యాణము, దశావతారాలు, వాళ్ళ అవతారాలు, ఒక చరిత్ర కనిపిస్తాయి. సో దీన్ని ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అంటే దీన్ని చేయడానికి వచ్చే టీము కూడా ఇప్పుడు దొరికేది చాలా కష్టం. సో ఇట్స్ ఒక 2 years మాకు ఒక చక్కటి టీమ్ని వెతికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ గ్లోబ్ వి మూవ్డ్ ఆన్ టు గెట్ ఆన్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చేయాలి ఆలోచనతో. బట్ ఫార్చునేట్లీ వి గాట్ అ వెరీ గుడ్ టీమ్. సో ప్రసాద్ స్థపతి గారు ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ టు దట్. సో తన entire team, almost 21 members of Sthapatis, they all helped us in doing the things today what you're seeing now. And apart from this, there are a lot of other things also. గుట్ట పైన నిర్మాణం చేయాలి అంటే హిల్ టాప్, డిఫరెంట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ క్లియర్ లెవెల్ ఫర్ అస్ టు డూ ఇట్. సో దాంట్లో ఉన్న లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తూ చేయాలి. యూ హ్యావ్ టు గో విత్ వాస్తు శాస్త్రం, దేవాలయానికి ఉండే వాస్తు ప్రకారంగా చేయాలి. లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ హ్యాపెన్స్ వెన్ ఎవ్రీబడి టుగెదర్ వర్క్ ఫర్ అ గుడ్ కాజ్. అదే ఈ విధంగా చేయగలుగుతాం, లేదంటే అసలు అది జరగని పని అని చెప్పవచ్చు. స్వర్ణగిరి దేవాలయం ఇట్స్ ఆల్మోస్ట్ స్ప్రెడ్ ఆన్ 22 acres టుడే. సో రోజు నిత్యం చక్కగా భక్తులు దాదాపు 20,000 30,000 రోజు దర్శనానికి వస్తున్నారు. వీకెండ్స్లో ఇంకెక్కువగా వస్తున్నారు. సో వీళ్ళకు సదుపాయాలు ఏర్పాటు చేయడము. సో ఫస్ట్ దేవాలయం నిర్మాణం చేసినప్పుడు మేము అనుకున్న రద్దీ ఒక 5,000 10,000 ఎక్కువ ఉంటారని చెప్పి దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. బట్ ఒక 15-20 daysలో తెలిసిపోయింది వీఆర్ రాంగ్ ఇన్ దట్ నంబర్స్ అని. సో ద 5 folds 10 folds రావడం జరిగింది. సో ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్ బేసిస్లో థింగ్స్ని ఇంప్రూవ్ చేయడము, ఇంక్రీజ్ చేయడము. సో వీ స్టార్టెడ్ అన్నదానం ఇప్పుడు వీ స్టార్టెడ్ విత్ 1,000 people a day. ఇవాళ వర్కింగ్ డేస్లో 5,000 నుంచి 6,000 మందికి ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం ఉంటుంది. వీకెండ్స్లో దాదాపు 8,000 నుంచి 10,000 మందికి నిత్య అన్నప్రసాదం ఉంటుంది సోమవారం దర్శనానికి వచ్చిన వాళ్ళకు. థింగ్స్ స్లోగా వీఆర్ ఆల్సో చేంజింగ్, మూవింగ్ ఆన్ టు గివ్ ఆన్ ద ఫెసిలిటీస్. రాబోయే రోజుల్లో మన సౌత్ ఇండియాలో దిట్స్ గోయింగ్ టు బి ఎ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పవచ్చు. సో మీరు ప్లాన్ చేసేటప్పుడు ఫస్టే ఇంత హ్యూజ్ స్ట్రక్చర్ ప్లానింగ్ ఉండేనా, లేకపోతే స్లోగా ఇది అని? In fact, నిజం చెప్పాలి అంటే when we planned, it was a very small piece of land. We thought of in 1,000-2,000 square yardsలో చేయాలి అనుకున్నాం. స్లోగా the more deeper you involve in the things తెలుస్తుంది. The Chola dynasty, కాకతీయులు, the way of working. సో నార్మల్ గోపురాలు ఎలా ఉండాలి, వాళ్ళ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఎలా ఉంది. సో స్వామివారికి కావాల్సినప్పుడు మాడవీధులు కావాలి, స్వామివారి ఊరేగింపులు. సో మాడవీధులు చేయడం, మాడవీధుల తర్వాత స్వామివారి చక్ర స్నానానికి కోనేరు కావాలి. సో దాని తగ్గట్టుగా కోనేరు ఏర్పాటు చేయడం. సో కోనేరు ఏర్పాటు చేసినప్పుడు స్వామివారికి ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తులు చూడాలి, దాని తగ్గట్టుగా దాని స్పేస్ ఇవ్వడము. సో స్వామివారి ఊరేగింపు రథశాల కావాలి, దానికి రథము ఏర్పాటు చేయడము. స్వామివారి నిత్య కళ్యాణానికి కళ్యాణ మండపం కావాలి, సో దానికి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం. దీనికి రావడానికి భక్తులు వచ్చినప్పుడు ఉండడానికి వాళ్ళకు దే నీడ్ ఆఫ్ కాటేజెస్. సో వాళ్ళకు కావడానికి కాటేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము. సో ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళకు తాగడానికి మంచినీళ్ళు కావాలి. సో యూ నీడ్ ఎన్ ఆర్ఓ ప్లాంట్స్. సో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడము, బాత్రూమ్స్, థింగ్స్ వన్ కనెక్టెడ్. సో
ఒక్క దగ్గర మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అది అలానే మూవ్ అవుతూనే ఉంది. అండ్ వాట్ యువర్ సీయింగ్ ప్రాక్టికల్గా ఇప్పుడు మనం చూసే ఇస్ వాట్ ద అవుట్పుట్ ఆఫ్ స్వర్ణగిరి. సో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు గవర్నమెంట్ నుండి ఎట్లాంటి సపోర్ట్ ఉండే, అంటే పర్మిషన్స్ కానీ లైసెన్సెస్ కానీ? ఇన్ఫ్యాక్ట్ ఇట్ మూవ్ ఒక స్టెప్ వైజ్ మూవ్ అయ్యాము. సో ఎవ్రీబడి హెస్ సపోర్టెడ్ వెరీ వెల్ చెప్పాలి అంటే. ఇట్ వాజ్ రియల్లీ ఫర్ ఎ గ్రేట్ కాజ్. ఎవ్రీబడి సపోర్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేదు. చిన్నవి ఉంటాయి. సో దాన్ని మన గోల్ ఏంటి, మన రీచ్ కావాలి అనే గోల్ని మనం రీచ్ అయినప్పుడు చిన్నవి దాటుతూ వెళ్ళాల్సిందే ముందుకు. సో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ధ్వజస్తంభం కావాలి, ఆ పర్టికులర్ హైట్ కావాలి, గోపురం హైట్కి మ్యాచ్ కావాలి. సో ఈ సైజ్ విగ్రహం అనుకుంటున్నాము, ఈ సైజ్ విగ్రహానికి ఏకశిల స్టోన్ కావాలి, బ్లాక్ స్టోన్. సో ఇవన్నీ జనరల్గా న్యాచురల్ థింగ్స్, అంత ఈజీగా దొరకవు. సో దీన్ని సమకూర్చడం కూడా చాలా కష్టమైన ఇది. జలనారాయణుడు ఉన్నారు. సో సచ్ ఏ హ్యూజ్ రాక్, సింగిల్ బ్లాక్ రాక్, అంత మంచి బ్లాక్ రాక్. సో దానికోసం ఎంతో కష్టపడ్డాము. అట్ లాస్ట్ వి గాట్ ద స్టోన్. ఆ స్టోన్ తర్వాత అందులో స్వామివారి రూపం రావాలి అంటే ఒక మంచి పనివాడు కావాలి. చూస్తే ఎలా ఉండాలంటే మనసుకు ఒక ఆనందం కలగాలి. అది చూడగానే స్వామివారు మనం చూసి నవ్వుతున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నారు అనే ఫీల్ కావాలి. ఆ ఫీల్ కావాలంటే ఆ విగ్రహంలో ప్రాణం పోయాలి. ఆ ప్రాణం పోయాలంటే ఒక మంచి శిల్పి కావాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్, ఐ విల్ టెల్ యూ. ఇట్స్ నాట్ లైక్ యూ మేక్ ఎ ఫర్నిచర్ ఆర్ ఎ కబోర్డ్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది, అందరూ ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది. ఇట్ వాస్ ఆల్ ఎ గ్రేట్ జర్నీ అని చెప్పవచ్చు. సో బట్ ఈ 9 years ఆఫ్ జర్నీలో ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎంటైర్ ఫ్యామిలీ. సో ఎవ్రీబడి సపోర్టెడ్. అందరు కుటుంబం సపోర్ట్ లేకుంటే ఇది జరగదు. సో ఇట్స్ ఆల్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీబడి సపోర్టెడ్ అండ్ టుడే వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో మీరు ఇంత చేస్తున్నా కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఉంటుంది గోపి గారు, ఏదో ఒక రీజన్ వల్లనే ఇదంతా చేస్తున్నారు అని. బట్ ఆలోచిస్తే అక్కడ టెంపుల్ ఉన్నందువల్ల టెంపుల్కి వచ్చే వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వాడుకునే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంది. టెంపుల్ లోపల స్టోర్స్ ఉంటాయి, వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంది. పూజారులు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు దానికి ఏం ఆన్సర్ ఇస్తుంది? యాక్చువల్గా చాలామంది ప్రశ్న వేశారు, మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయం చేశారు, దేవాలయం బదులు మీరు ఒక హాస్పిటల్ చేసుంటే ఇంకా బాగుండేది, మీరు ఒక స్కూల్ నిర్మాణం చేసుంటే కూడా ఇంకా బాగుండేది అని. వాస్తవానికి ఇట్స్ నాట్ దట్ అగేన్స్ట్ ఎనీ హాస్పిటల్ ఆర్ స్కూల్. సో మన సంస్కృతి, మన ధర్మాన్ని, మన రూట్స్ని మనం కాపాడుకోవాలంటే ఇవాళ రోజుల్లో తప్పకుండా మనందరికీ ఇలాంటి చాలా అవసరం. సో మన సంస్కారాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటేనే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన జీవితం. సో దిస్ హ్యాస్ టు దేర్. చాలామంది అంటారు, అదేంటి సన్యాసి రాగానే కషాయం బట్టలు వేసుకోగానే దండం పెట్టేస్తారు, అసలు ఏంటి అని చూడరు. ఎవరికన్నా పెద్దవాళ్ళకి మనం దండం పెడుతున్నాము, ఒక గురువు గారికి దండం పెడుతున్నాము, చేస్తున్నామంటే మన మంచి మార్గానికి, ఒక దైవ మార్గానికి, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే మార్గాన్ని చూపించే వాళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు. సో వాళ్ళ మార్గం ద్వారానే మనం ముందుకెళ్తాం. సో వాళ్ళ మార్గం ద్వారానే వెళ్ళాలి, అంతకుమించి మనం చేయలేము. ఇప్పుడు అయ్యగారు లేకుంటే దండం పెట్టేసుకొని వెళ్ళొచ్చు, కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఆయన స్వామివారికి తెలియాలంటే అర్చకులు ఉంటారు, వాళ్ళ పద్ధతి, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే అవుతుంది. యూ మేక్ ఎనీథింగ్, యూ మేక్ ఇట్ విత్ ప్రాపర్ ప్రాసెస్, అవుట్పుట్ విల్ బి గుడ్. అప్పుడే థింగ్స్ విల్ కమ్ అవుట్, అంతే కదా. సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. సో మన మూలాలని, మన ధర్మాన్ని తెలుసుకోవాలి, మన ధర్మం ఎల్లప్పుడూ ఉండాలి. సో మన చరిత్రలో మన ధర్మం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉండాలి. అండ్ ఇవాళ చూస్తున్నాము యంగర్ జనరేషన్స్ టెంపుల్ అంటే 6 నెలలకు ఒకసారి, ఏడాదికి బర్త్డేకి వస్తే కాదు, అది కల్చర్ కాదు కదా. దేవాలయం అనేది పూర్వం చూస్తే ప్రతిరోజు పొద్దున దర్శనం చేసుకోవాలి. ఇట్స్ ప్లేస్ వేర్ యూ గెట్ ఎ పాజిటివ్ ఎనర్జీ, where a positive energy is stored at one particular place. That the people has to understand. So a marpu చూస్తున్నాము, now people also could understand what it is. So COVID తర్వాత చాలా మంది కూడా తెలిసింది what is life. Life is not running behind our jobs and our profession. Life is a lot of things to do and learn the things. So it's a happy journey అని చెప్పవచ్చండి. అలాంటి ఎన్నో ఉంటాయి ముందుకి, కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని మనం వెళ్ళాలి అంటే ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళాల్సిందే. సో నెక్స్ట్ మన షోకి ఇంకెవరిని తీసుకొని వస్తే బాగుంటుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ టాపిక్ అయినా సరే, విల్ డూ అవర్ బెస్ట్.